వచ్చి మీకు దోశ వేసిస్తానండి. వస్తూనే ఉన్నాను. హలో డాడీ, నేను సూర్యాపేట జంక్షన్ లో వెయిట్ చేస్తున్నాను. నేను మన ఊరు దాటాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాను. ఓకే డాడీ. ఓకే లేదా, బాయ్. వస్తాను. నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేయండి. ఓకే ఓకే. ఏంటండి ఇది? ప్లీజ్ ప్లీజ్ నెక్స్ట్ స్టాప్ లో దిగేస్తా కదా. సార్ సూర్యాపేట ఇంకెంత దూరం సార్? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. అనుకుంటూనే ఉన్నా. సార్ సార్ కొంచెం బండి ఆపమన్నాడు సార్. ఎందుకు సార్? సూర్యాపేటలో దిగాల్సిన వాడిని నిద్రలో పడి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ దిగి ఎలా వెళ్తారు సార్? ఉన్నగాల్లో దిగి పల్లి వెలుగు బస్సులో వెళ్ళండి. ఓకే సార్. మీరు రండి. అయితే నేను ఉంటానండి. ఏమండి మీరు రండి. అలాగే చెప్తాను, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి. పోనివ్వండి.
అమృత అమృత నేను గుర్తున్నాను. నేను మాట్లాడే అనిపిస్తుందా? అమృత అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ అమృత. అయ్యో అమృత అమృత నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కల ఇంటికి కూడా వెళ్ళి అమృత. అమృత అక్కడ ఎవరు లేరు ఇల్లు అమృత. అమృత నీకేం కాదు. హలో పిల్లలు ముందు పోనివ్వండి. మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి. నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి. ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవుల నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతి. ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్లా వచ్చారు. ఆగండి ఆగండి. హలో మధుమతి, అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట చేయించుకెళ్తున్నాను, మీరు కొంచెం వచ్చేస్తారా? అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా కళ్ళు తెరవమ్మా. చూడకూడదురా బుజ్జి. నేను చూస్తాను.
అంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మన ఊళ్ళోనే దిగుండేవాడు. ఏడవకమ్మా, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? యాక్సిడెంట్ జరగాలి, ఇతనే తప్పు చేశాడు, చనిపోయే వయసు అవుతుంది. ఇతరులాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే ఒక కృష్ణకాంత్. పిన్ని, ఇదిగో ఈ నుండిగా మన అమృతకి ఏం కాదు. మిమ్మల్ని చూడ్డానికి అమృత వచ్చిందండి. అమృతకేం కాలేదు కదా, అది ఎక్కడుంది? అమృత ఏంటి అందరూ పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఏడవకూడదు. రండి బయటికి రండి, త్వరగా వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండమ్మా. సిస్టర్, ఈయన కూడా ఒకసారి చూసి రానివ్వండి ప్లీజ్. డిస్టర్బ్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి, వెళ్ళండి. అమృత, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నా ప్రేమని ఇలాంటి పరిస్థితిలో చెప్తారనుకోలేదు అమృత. నేను ప్రేమిస్తున్నా అమృత. నువ్వు నాతో ఉన్నంత వరకు తెలియలా నేను ప్రేమిస్తున్నానని. నువ్వు ఊరెళ్ళిపోయినా ఈ 6 నెలల్లో కనీసం ఒక 50 సార్లు బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూసుంటాను. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఎన్ని రోజులు 15B 37Gలో తిరుగుంటానో తెలుసా? అమృత, విజయవాడ, ఈ 2 తప్పు నాకు వేరే ఏమి తెలియదు.